ఇదంతా గ్రోత్‌లో పార్ట్ అండి. టీచ్ కనెక్ట్ గ్రోత్. ఇప్పుడు ఈ ఫేజ్‌లో జస్ట్ డెఫినెట్‌లీ ఇన్ ఫ్యూచర్ యాహ్! పేరెంట్ అండ్ ఆన్‌లైన్ ట్యూటర్స్ కానీ, లేకపోతే ఆఫ్‌లైన్ ట్యూటర్స్ కానీ ఇంప్రూవ్ చేద్దామని మా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దట్స్ అమేజింగ్. ఆర్&డీలో ఉందన్నమాట అది. హ్మ్. దెన్ డెఫినెట్‌లీ వి విల్ గో ఫర్ ఇట్. కానీ ఇదొక ఫెసిలిటీ మాత్రమే కానీ, అవును. అవును. పర్సనల్‌గా పిల్లలు ట్యూషన్‌కి ఎందుకు రావాల్సొస్తోంది అనేది పేరెంట్ ఆలోచించాలి. స్కూల్‌కెళ్తున్నారు కానీ వాళ్ళు అక్కడేం వినట్లేదు. వాళ్ళ మార్కులు చూసి వీళ్ళు భయపడుతున్నారు. అమ్మో! వీడేం చదవట్లే కనీసం ట్యూషన్ అన్నా పెడదాము. స్కూల్ అయిపోయిన వెంటనే ట్యూషన్‌కి పంపిద్దాం అన్న పాయింట్. అవునండి. ట్యూషన్ పంపిస్తే టీచర్ కూడా స్కిల్ ఇంప్రూవ్ చేయదు కదండీ! టీచర్ కూడా కాంటెంటే చెప్తారు మళ్ళీ. అబ్సల్యూట్‌లీ. మళ్ళీ నాలెడ్జ్ అదే. పాయింట్ ఆఫ్ వ్యూనే వాల్యూ ఇన్‌కార్పొరేషన్ ఉండదు. అలా కదా అని మరీ పిల్లలు ఇబ్బంది పడుతుంటే ట్యూషన్‌కి పంపించొద్దు అని నేను అనట్లేదు. కరెక్ట్. కరెక్ట్. బట్ ఏంటంటే పిల్లలకి వాల్యూ ఓరియంటేషన్ స్కిల్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందో చూడాలండి. అవును. ఏం చదువుకున్నామని కాదు, ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం మనల్ని మనం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. కరెక్ట్. హౌ ఆర్ వి ఏబుల్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్స్? కరెక్ట్. వాట్ కరెక్ట్. ఈజ్ అవర్ పాత్ ఆఫ్ కెరియర్? మన ఫ్యూచరిస్టిక్ కెరియర్ పాత్ ఏంటి అని పిల్లలకు తెలియాలండి. అసలు ఆప్షన్స్ ఏమున్నాయి? హ్మ్. ఇంటర్మీడియేట్ లాగా ఇప్పుడు మనం 11థ్, 12థ్ అని మనం సీబీఎస్ఈలో గనక అనుకుంటే 200 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. 200 అంటే లైక్ ఇదివరకు ఎవరికి తీసుకున్న తెలుససలు? మళ్ళీ నేను నా ఛానల్‌కి రావాల్సొస్తుంది. హ్మ్. టీచర్స్ హ్యావ్ టు టెల్ దిస్ టు ద స్టూడెంట్. మీ ఫ్యూచర్ కెరియర్స్ ఇలాగున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద పార్కింగ్ చూడండి హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు లేయర్ పార్కింగ్ ఉంది కదా! ఇప్పుడు ఇది ఒక న్యూ థింగ్ గదా! ఇలాంటి ఇన్నోవేషన్స్ చాలా రాబోతున్నాయి ముందు ముందు. హ్మ్. కెరియర్స్ అంటే ఇదివరకు చూడండి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక కాంబినేషన్ ఉండేది. ఆ తర్వాత హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఒక కాంబినేషన్ ఉండేది. ఇలా ఉండేవి కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడేంటి పిల్లలు మ్యాథ్స్, బిజినెస్ స్టడీస్, మ్యూజిక్ కూడా తీసుకోవచ్చు. 11థ్, 12థ్ దట్స్ సో ఆప్షన్స్‌లో. నైస్. అలాంటివి తీసుకుంటే మళ్ళీ మనం పేరెంట్స్ దగ్గరకొస్తే వాళ్ళకు బెంగ. అమ్మో! హ్మ్. నా పిల్లవాడేమి అయిపోడేమో, నా పిల్లవాడికి ఇలా అయిపోతుందేమో, ఐఐటీ పక్కన వాళ్ళు చదివించారు. ఒక మైండ్ సెట్ గ్రూవ్‌లో ఉండిపోతున్నామండి. ఆప్షన్స్ అసలు ఎన్ని అవకాశాలో పిల్లలకి ఈ రోజుల్లో చదువుకోవాలి అంటే, అవును. వాళ్ళ ఇష్టమైన కెరియర్‌ని పర్స్యూ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. హ్మ్. వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళ యొక్క టాలెంట్‌ని, ఇన్నేట్ టాలెంట్‌ని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టీచర్, పేరెంట్ అండ్ స్టూడెంట్ ముగ్గురు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి మొదలు. ఓ 10 నిమిషాలు కూర్చొని మీ పిల్లవాడు ఏం చెయ్యాలి? ఎలా ఉంది? ఇప్పుడు ఇష్టం లేకుండా ఫిజిక్స్‌లో పెట్టేసి నువ్వు ఐఐటీ అయిపోవాలంటే పాపం పిల్లల పరిస్థితి ఏమిటండి? అవును. అప్పుడు ఫిజిక్స్‌లో మ్యాథ్స్ ఉంటుందప్పుడు. అది. వాళ్ళకిష్టమైన మ్యూజిక్ ఉంది. లైక్ ఇప్పుడు డ్రమ్స్ ఇవాళ పిల్లలు మ్యూజిక్‌లో చాలా రాణిస్తున్నారు తెలుసా? ఇప్పుడు యాక్టింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఆల్సో కమింగ్ అప్. యూ డోంట్ హావ్ టు వెయిట్ అంటిల్ యూ ఆర్ లాంచ్డ్ బై ఎ బిగ్ కంపెనీ అండి. కెరియర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. యాహ్! డెఫినెట్‌లీ వి కెన్ కాంటాక్ట్. అండ్ వి ఆల్సో గివ్ స్కూల్స్‌లో కూడా మా టీమ్ ఉందండి. వాళ్ళు టీచర్ హ్యాండ్ హోల్డింగ్ గూడా ఇస్తారు. స్కూల్స్ వాళ్ళు గనక మమ్మల్ని పిలిచారంటే ఆడిట్ సిస్టమ్ గూడా చేయగలం. హ్మ్. ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ దే అని ఒక రిపోర్ట్ అవసరమండి ఈ రోజుల్లో. హ్మ్. ప్రిన్సిపల్స్‌కి కూడా మా స్కూల్ స్టాండర్డ్ ఏంటి అని తెలుసుకోవాలి. దానికి ఆ స్కూల్ ఆడిట్ అంటే ఇంతకుముందు ఫైనాన్షియల్ ఆడిట్, ఇన్‌కమ్ టాక్స్ ఆడిట్ గురించే తెలుసు. హ్మ్. కానీ ఇప్పుడు న్యూ కెరియర్ ఏంటంటే ఆడిట్ ఆఫ్ అకాడమిక్స్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రైట్. అకాడమిక్ ఆడిట్ గనక చేశారంటే అసలు ఎక్కడున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడి నుంచి ప్రమోట్ చేసుకోవడం. కరెక్ట్. ఉన్నదానికి బాధపడకుండా వేర్ బెస్ట్ కెన్ వి గో? వేర్ ఆర్ వి సపోజ్ టు బి దేర్? వాట్ ఈజ్ అవర్ ప్లేస్ అనేది టీచర్స్ తెలుసుకోవాలి. కరెక్ట్. ప్రిన్సిపల్ కూడా తెలుసుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలి. ఎలాగైనా సరే నాకు ఇంత మనీ రావాలని ఎలా అంటున్నారో స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎలాగైనా సరే మాకు ఇంత బాగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలని కూడా ఒక కార్నర్, ఒక పాయింట్ ఆలోచించాలనమాట. కరెక్ట్. కరెక్ట్. అంటే మీ వెబ్‌సైట్ డీటెయిల్స్ ఏమన్నా మాకేమైనా చెప్తే, మీ యూట్యూబ్‌ని ఫాలో అవ్వాలన్న యూట్యూబ్ ఛానెల్ పేరేమన్నా మాకేమైనా చెప్తే? ఓకే. www.teachconnect.in టీచ్ కనెక్ట్ ఈ ఈ డాట్ ఇన్ ఈ వెబ్‌సైట్‌లో బోత్ టీచర్స్ అండ్ స్కూల్స్ కెన్ విజిట్. హ్మ్. విజిట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. రిజిస్టర్ చేసుకోండి. దే కెన్ పోస్ట్ దేర్ అప్లికేషన్. స్కూల్స్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ జాబ్ పోస్టింగ్ కూడా చేసుకోవచ్చండి. హ్మ్. ఫర్ టీచర్స్ ఇట్స్ ఫ్రీ. అబ్సల్యూట్‌లీ ఫ్రీ. హ్మ్. వాళ్ళకి అవకాశం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే టీచర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారండి. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటేనే స్కూల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కరెక్ట్. సో దట్స్ హౌ ఫర్ స్కూల్స్ వి డూ చార్జ్ ఎ నామినల్ అమౌంట్ ఫర్ నౌ. మీ యూట్యూబ్ ఛానెల్ ఏంటన్నారు ఒకసారి? టీచ్ కనెక్ట్ అండి. దాని పేరు కూడా టీచ్ కనెక్ట్. ఎందుకంటే ఇకో సిస్టమ్ లాగా ఉంటుంది గదండీ. వి హావ్ ఇట్ యాస్ టీచ్ కనెక్ట్ అనమాట అది.
కానీ ఒకానొకప్పుడు ఉండే టీచింగ్ సిస్టమ్ విధానం అంతా ఒకలా ఉండేది. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌లో ఎలా టీచర్ ఉండాలంటే మీరేం చెప్తారు? వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలండి. ఎవరికి ఆప్షన్స్ ఇవ్వాలి? పిల్లలకి ఆప్షన్స్ ఇవ్వాలి. స్టూడెంట్స్‌కి. అచ్చా! ఓకే. అందుకే నేను ఇందాక చెప్పా కదా! లేక మెనూ కార్డ్ తీసుకున్నట్టు రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత ఆ! వాళ్ళకి కూడా ఆప్షన్స్ నువ్వు ఒకటే యాక్టివిటీని నువ్వు ఏ విధంగా చేస్తావు? ఓకే. మా జిమ్‌లో ఒకటి చెప్తారు. ఈ ఎక్సర్‌సైజ్ ఇలా చేయలేని వాళ్ళు ఇలా చేయొచ్చు. ఆ! ఇలా చేయలేని వాడు ఇలా చేయొచ్చు. 3, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇస్తారు. ఎందుకంటే నెక్ పెయిన్ ఉన్నవాడు ఉంటాడు. బోన్ ప్రాబ్లమ్ ఉన్నవాడు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు అవును. ఉంటారు. కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు. ఒకే ఇంపాక్ట్ 3, 4 రకాలైన ఎక్సర్‌సైజులతో కూడా సేమ్ ఇంపాక్ట్‌ని మనం తీసుకురావచ్చు. దట్స్ వాట్. అలాగే వాళ్ళకు థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని హోవర్డ్ గార్డ్నర్‌ది చాలా పెద్ద థియరీ అనమాట. హ్మ్. నేచర్ స్మార్ట్ ద్వారా, లేకపోతే మ్యూజిక్ స్మార్ట్ చిల్డ్రన్ ఉంటారు, కినెస్థెటిక్ చిల్డ్రన్ ఉంటారు. నేను ఎక్కువ ఆడిటరీ చైల్డ్‌నండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నానంటే ఇంకా మర్చిపోననమాట ఒకసారి. సో, అలా అంటే ఈ డామినెన్స్ మట్టుకే ఉంటుంది. మిగతావి పని చేయవని కాదు. కొంతమంది విజువల్ కరెక్ట్. చూపిస్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. మనం అలాంటి ప్రయత్నాలు చేస్తున్నామా స్కూల్లో? అది వెరీ ఇంపార్టెంట్ టు డూ. కొంతమందేమో ఇంటర్పర్సనల్ స్కిల్స్ తోటి అంటే వాళ్ళు పియర్ లెర్నింగ్ తోటి కంఫర్టబుల్‌గా ఉంటారు. అదే నేను పియర్ లెర్నింగ్‌తో కంఫర్టబుల్‌గా ఉండను. నేను ఇంట్రాపర్సనల్ అనమాట. ఐ ఎవరికి డూ వాళ్ళు ఇట్ గాని. ఆన్ మై ఓన్. దెన్ ఐ లైక్ టు ఎక్స్‌చేంజ్ మై ఐడియాస్. అలా పిల్లల యొక్క పర్సనాలిటీని గమనించడానికి టీచర్‌కే ఛాన్స్ ఉంటుంది స్కూల్‌లో. టీచర్ ఎందుకంటే లాంగ్ టర్మ్ పిల్లవాడిని చూస్తారు కదా! ఎస్పెషల్లీ ఫర్ క్లాస్ టీచర్ ఉన్నారనుకోండి. లాంగ్ టర్మ్ చూస్తారు కదా పిల్లవాళ్ళను. హ్మ్. వాళ్ళకంటే బెస్ట్ జడ్జ్ ఎవరున్నారు? కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్‌కి చెబితే పేరెంట్ ఏమనుకుంటారు? కంప్లెయింట్ చేస్తుందనుకుంటారు. టీచర్ ఇలా కంప్లెయింట్ చేస్తున్నారు అనుకుంటారు. అలా కాదు కదా! దే హావ్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ చిల్డ్రన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నిజం. నిజం. ఒక్కోసారి ఏమవుతుందంటే టీచర్స్ వాళ్ళ రెజ్యూమేని రాశారనుకోండి. ఈచ్ స్కూల్ కల్చర్‌కి వాళ్ళకి కావాల్సిన విధానానికి వీళ్ళెలా కేటర్ అవుతారనే దానికి వీళ్ళు రెజ్యూమే ఇన్కార్పొరేట్ చేయాలండి. హ్మ్. దానికి ఈజీగా ఉండడానికి మా దగ్గర ఏఐ రెజ్యూమే ఎన్హాన్సర్ కూడా ఉంది. ఓకే. అంటే టీచర్స్ వాళ్ళ రెజ్యూమేని పెట్టి వాళ్ళు ఎలా ఒక పర్టిక్యులర్ స్కూల్‌కి కావాలనుకుంటున్నారో గనక అక్కడ క్యూస్ ఇచ్చారనుకోండి, దే విల్ గెట్ ఎ రెజ్యూమే ఔట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ప్రతిసారి వాళ్ళు రెజ్యూమే ఎన్హాన్స్ చేసుకొని రెజ్యూమే రాసుకోకుండా మళ్ళీ స్కూల్‌కి, కల్చర్‌కి, ఇంపార్టెన్స్‌కి వాళ్ళకు ఒక్కొక్కసారి టీచర్ 2, 3 సబ్జెక్ట్స్ కూడా ప్రైమరీ లెవెల్‌లో హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒక స్కూల్‌లో ఒకే రెజ్యూమే ఒక సబ్జెక్ట్ వేకెన్సీ ఉందనుకోండి. హ్మ్. మళ్ళీ దీన్ని మొత్తం రాయాలా, ఫోటోకాపీ తీయాలా అని ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. దానికి మేము కంప్లీట్‌గా రెజ్యూమే ఎన్హాన్సర్ కూడా దాంట్లో దే కెన్ ఏఐని డూ చాలా ఇట్. బాగా వాడుతున్నారు. వాడు చూపించాలి వాడు కదండీ! చూపించాలి. మనమేమనుకుంటున్నామో ఏఐ అవును. అవును. చేస్తుందని చెప్పాలి కదా! ఈవెన్ మీరు టీచర్‌కి కూడా. నమ్ముతారో లేదో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏఐ సపోర్ట్ తీసుకుంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఏఐ ఈజ్ వెరీ గుడ్ టూల్. హ్మ్. చాలా హెల్ప్ తీసుకోవచ్చు ఏఐ తోటి. ఇప్పుడు కొత్తగా వచ్చే క్లాడ్ ఒకటుంది. అవును. లైక్ జెమినీ ఇవన్నీ చాలా బావుంటాయి. ఎలా వాడతాము అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు పాతదాని నుంచి మనం కొత్తగా ఇవాల్వ్ అవ్వాలి కదండీ! ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుంది. అవును. లేదు నేను మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకుంటానంటే వాళ్ళ ఇష్టం మరి. రైట్. ముందుకి వెళ్ళాలి గదా! మనము నిజం. దానికి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. కరెక్ట్. మా దగ్గర ఉన్న బ్లాగ్స్ గానీ, రిసోర్సెస్ కానీ టీచర్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ స్కూల్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయండి. ఇంటర్వ్యూ ఎలా చేయాలి? ఏం క్వెషన్స్ అడుగుతారు మనల్ని? క్వెషన్ మాత్రమే ఉంటుంది. ఆన్సర్ కూడా అక్కడే ఉంటే వాళ్ళెందుకు? అదే సో, కదా! ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఎలా ఇంప్రూవ్ చేస్తారు? రిసోర్సెస్ హ్మ్. ఫర్ హౌ దే కెన్ కేటర్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. దో ఇట్స్ ఎ స్టార్టప్ కంపెనీ. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. అవును. టైం డెఫినెట్లీ తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది. ఒక సక్సెస్‌ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ న్యూ థాట్ అబ్సల్యూట్‌లీ. సో, అవునండి. ఇట్స్ ఎ మీరు న్యూ సక్సెస్ థాట్. అవ్వాలి. ఎంతోమంది స్కిల్డ్ టీచర్స్ మీ దగ్గర నుంచి రావాలి. అంతమంది టీచర్స్ దగ్గర ఎంతోమంది పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు తయారవ్వాలి. ఒక న్యూ ఇండియాని మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ థాంక్ యూ యూ సో సో మచ్. మచ్ పద్మావతి గారు. ఇట్స్ మై వన్స్ ప్లెజర్ థాంక్ యూ. బీయింగ్ విత్ యూ. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థాంక్ యూ. వెరీ